నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన రుచి చూడు వచ్చేసింది డీడీ కాలనీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ కు. మరి నాతో పాటు ఫ్యాకల్టీ పద్మారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. నమస్తే పద్మారావు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. మరి ఈ రోజు మా కోసం ఏ రెసిపీ రెడీగా ఉంచారండి? ఈ రోజు మనం చేస్తున్న ఒక బేసిక్ చికెన్ కర్రీ, బటర్ చికెన్. బటర్ చికెన్, సూపర్ కాంబినేషన్ బటర్ చికెన్. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? బటర్ చికెన్ కోసం ముందుగా మనకు కావాల్సింది చికెన్ కర్రీ కట్ అండి, పెరుగు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయలు, లవంగ, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, బటర్, జీడిపప్పు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. సో ప్రాసెస్ లో భాగంగా ముందైతే మీరు ఇది ప్రిపేర్ చేసేసారు గ్రేవీ. ఆ తర్వాత మనం ఇప్పుడు చికెన్ ని ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకుందామండి. ఓకే, సో మ్యారినేషన్ కోసం గాను మనం ముందుగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత కాస్త కారం, ఓకే, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, వేసి దీనికి గాను కలిపి పెట్టుకుందామండి. ఓకే, ఒక మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో మ్యారినేషన్స్ ఎప్పుడైనా ఫ్రిడ్జ్ లో అండి, రూమ్ టెంపరేచర్ కి వదలడానికి కుదరదు. ఓకే, కంటామినేషన్ డ్రిప్ లో పెట్టుకొని, సో ఏ మ్యారినేషన్స్ అయినా సరే మనం ఒకసారి మంచిగా మ్యారినేట్ చేసేసుకొని కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే. ఓకే, ఎంత తీసుకున్నారండి చికెన్ ఇక్కడ? ఇది వచ్చేసి ఒక హాఫ్ కేజీ చికెన్ అండి. ఓకే, హాఫ్ కేజీ చికెన్ కి కనుక ఒక 1 టేబుల్ స్పూన్ అన్ని ఇంగ్రీడియంట్స్ సరిపోతే, పసుపు కొద్దిగా తక్కువగా తీసుకోవాలండి. ఓకే, పక్కన పెట్టేద్దాం. సో ఇది మనం రిఫ్రిజిరేట్ చేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్. ఓకే, ఇప్పుడు మనం గ్రేవీ రెడీ చేసుకుందామండి, చికెన్ మ్యారినేషన్ అయ్యేంత లోపు. ఓకే, సో ముందుగా మనకి కావాల్సింది ఒక వెసల్, స్టవ్ వెలిగించి వెసల్ రెడీ చేసుకుందాము. ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఫస్ట్ వాటర్ వేస్తున్నారా, ఆయిల్ కాకుండా? ఆయిల్ ఇంకా ఆయిల్ ప్రొసీజర్ కొంచెం వేరేది ఉందండి. ఓకే, సో ఇందులో కొద్దిగా సరిపడా వాటర్, ఈ వాటర్ లో మనం ఇలా రఫ్ గా కట్ చేసుకున్న టమాటోస్, నిలువుగా కట్ చేసుకున్న క్వార్టర్ టమాటోస్, ఈ టమాటోస్ వేసుకుందాము. ఎన్ని వేసారండి టమాటోస్? ఇది ఒక రఫ్లీ ఒక 300 గ్రామ్స్ ఉంటుందండి. ఓకే, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది బటర్ చికెన్ కాబట్టి మనం లోకల్ టమాటోస్ వాడడం కొంచెం కుదరదు. బెంగళూరు టమాటోస్ తీసుకున్నాము. అందులో పులుపు కొంచెం టేస్ట్ ఉండేటట్టు ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో పులుపు కాస్త తక్కువగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా చాలా లైట్ గా ఉంటుంది. మన లోకల్ టమాటోస్ అంత రిచ్ ఫ్లేవర్ ఉండదు అన్నమాట. సో ఇందులో మళ్ళీ మనం కొద్దిగా పసుపు, కారం. ఓకే, కారం కూడా వేసుకోవాలా? తర్వాత మన గరం మసాలా పూర్తిగా, కొద్దిగా యాలకులు, ఓకే, తర్వాత దాల్చిన చెక్క, జీలకర్ర, తర్వాత ఒక బిర్యానీ. సో ఇవన్నీ వేసేసి మనము ఇప్పుడు టమాటాని మంచిగా ఉడకబెట్టుకుందాం. లవంగా వేయలేదు మీరు? లవంగా, ఓకే, కొద్దిగా లవంగాలు. సో ఇవన్నీ వేసి టమాటాలు మంచిగా టెండర్ అయ్యేంత వరకు దీన్ని మనం ఉడికించుకోవాలా? ఉడికించుకున్న తర్వాత దీన్ని ఒకసారి మనం పేస్ట్ చేసుకుంటాం. అచ్చా, మెయిన్ ప్రాసెస్ ఇది బటర్ చికెన్ కి. ఓకే, ఇదే గ్రేవీని మనం ఇంకా వేరే వాటితో మెచ్ చేయొచ్చు. మసాలాకి వాడొచ్చు, పన్నీర్ మఖనీకి వాడొచ్చు, దాల్ మఖనీకి వాడొచ్చు, చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే. మిక్స్ వెజిటబుల్, ఇది వెజిటబుల్ ఏమంటారు, జాల్ఫ్రైలో యూజ్ చేయొచ్చు, వెజిటబుల్ మఖనీకి యూజ్ చేయొచ్చు, పన్నీర్ మఖనీకి యూజ్ చేయొచ్చు. సో దీన్ని ఒక 10 to 15 మినిట్స్ మనం బాయిల్ చేసి
ఓకే, ప్రాసెస్ అంతా దీంట్లోనే ఉంది. దీని తర్వాత మిగతావన్నీ, లేకపోతే ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ లో మ్యారినేషన్ చేసేసి రెడీగా పెట్టుకున్నాం కదా. ఓకే, ఇది ఒకసారి కుక్ అయిన తర్వాత దీన్ని మనం ఫైన్ మిక్సీ చేసుకోవాలి. ఓకే, మరి ఇప్పుడు ఇది అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందా, లేకపోతే ఇంకొక ప్రాసెస్ ఏమైనా స్టార్ట్ చేసుకోవచ్చా? వెయిట్ చేద్దాం, ఒక 10 minutes వెయిట్ చేద్దాం. ఓకే, మరి వెయిట్ చేసాం కదా 10 నిమిషాల పాటు. చేసామండి 10 to 15 minutes, ఎందుకంటే టమాటాలు మంచిగా కుక్ అవ్వాలి. సో కుక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి టమాటాలు గ్రేవీ రెడీ టెండర్గా టమాటాస్ కుక్ అయిపోయాయండి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం లైట్ గా బ్లెండ్ చేసుకుందాం, మంచిగా ఫైన్ పేస్ట్ కింద బ్లెండ్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనం మన టమాటో ప్యూరీ ఏదైతే చేసుకున్నామో, టమాటో ఏదైతే బాయిల్ చేసుకున్నామో, గరం మసాలాతోని కొద్దిగా ఉప్పు కారం పసుపుతోని అది మనం ఈ విధంగా బ్లెండ్ చేసి ప్యూరీ చేసుకున్నామండి. ఓకే, ఇప్పుడు మనం యాక్చువల్ చికెన్ కుక్ చేయడానికి స్టార్ట్ చేసాం. ఓకే, సో చికెన్ కుక్ చేయడానికి మనం ఇంకో వెసల్ తీసుకుందామండి. సో కొద్దిగా ఇందులో కొద్దిగా ఆయిల్ తీసుకుందాము. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ఆయిల్ వేస్తున్నాము. సో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మళ్ళీ మనం తర్వాత బటర్ కూడా వేస్తున్నాం కాబట్టి అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కాస్త. సో ఆయిల్ హీట్ ఎక్కాలండి. సో ఆయిల్ని కొంచెం ముందుగా హై ఫ్లేమ్ మీద పెట్టుకుందాం. ఇందులో ముందుగా మనం కొద్దిగా లవంగాలు, ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, దాల్చిన చెక్క, ఓకే, యాలకులు. సో ఇవన్నీ కూడా ఇందులో వేసాము. వేసాము కానీ గ్రేవీ బేస్ కోసం అది కావాలంటే గరం మసాలా టమాటా వరకు సరిపోతుంది. ఓకే, తర్వాత ఒక ఆకు. సో ఈ 5 మసాలాలు వేసుకున్న తర్వాత ఇందులో తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకుందాం. ఓకే, పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి గరం మసాలా అంతా వేగాలండి. కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయల్ని మంచిగా ఫ్రై చేసుకుందాం అండి. హై ఫ్లేమ్ లో పెట్టి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది, గ్రేవీ రిచ్నెస్ అంత బాగుంటుందండి. సో ఫుల్ ఫ్లేమ్ మీద పెడతాను కాసేపు. సో లైట్ గా ఆనియన్స్ ఒక్కసారి ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమైనా పడుతుందా? వేస్తామండి. కొంచెం ట్రాన్స్లూసెంట్ అయ్యాక కొంతమంది టమాటో ప్యూరీలో కూడా అల్లం ముక్క కూడా అల్లం వెల్లుల్లి వేయొచ్చు, అలా కూడా వేయొచ్చు అండి. ఒక్కొక్కసారి లాస్ట్ అంటే ఏంటంటే ఏ స్టేజ్ లో వేసినా కానీ అల్లం వెల్లుల్లి మంచిగా ఉడకాలన్నమాట, కుక్ అవ్వాలి. లేకపోతే అది ఏమవుతుందంటే పచ్చి ఆ ఫ్లేవర్ అనేది పచ్చిగా అలానే ఉండిపోతుంది. సో ఇలా ట్రాన్స్లూసెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం మ్యారినేషన్ లో కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. నార్మల్గా హోటల్లో కూడా మనకి చికెన్ బటర్ మసాలా ఆర్డర్ చేసేటప్పుడు ఇట్లా మనకి బటర్ పైన కనిపిస్తూ కొంచెం క్రీమీ టెక్స్చర్ కనిపిస్తుంది. కస్తూరి మేతి ఇవన్నీ మంచిగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో దీనికైతే మెయిన్ ప్యూర్ రెడీ చేసుకున్నారు కదా, అది అదేంటి జీడిపప్పు ఇంకా గుమ్మడికాయ సీడ్స్, గుమ్మడికాయ విత్తనాలతో అవి కంపల్సరీ వేసుకోవాలండి. గుమ్మడికాయ కోసం కావాలండి. ఓకే, ఇంకా రిచ్ గ్రేవీ కావాలనుకుంటే మనం గుమ్మడికాయ సీడ్స్ లేకుండా జస్ట్ జీడిపప్పుతోనే పేస్ట్ చేసేసుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు. ఇంకా షాహీ గ్రేవీస్ ఉంటాయి. షాహీ అంటే రాయల్ గ్రేవీస్. రాయల్ గ్రేవీస్ కోసం ఏం చేస్తుంటే ఒకసారి కేవలం బాదం మాత్రమే వాడతారు. ఓకే, సో చాలా రకాలు ఉంటాయి అందులో.
సో ఇంకొద్దిగా ఒక్క 2 మినిట్స్ ఉల్లిపాయలు ఫ్రై అయిపోతాయండి. సో ఈ చికెన్ బటర్ మసాలాకి మనకి గ్రేవీ మాత్రం బాగా ఫామ్ అవుతుంది, ఎందుకంటే టమాటా ఉంది, ఇక్కడ టమాటా ఉంది, ఉల్లిపాయలు ఉన్నాయి, దానికి తగ్గట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ ఇతర మసాలాలు. అవును, చికెన్ లో అసలు ఎన్ని వెరైటీలు చేయొచ్చు కదా, చికెన్ లో చాలా వెరైటీస్ హండ్రెడ్స్ ఉంటాయి కదా, ఇంకెక్కువ ఉంటాయండి. మన ఒక కుజిన్ లోనే 100కు పైన ఉంటాయి. అవును, మన ఆంధ్ర తెలంగాణ కుజిన్ ఓవరాల్ తెలుగు కుజిన్ కలుపుకొని చూస్తే 100 రకాల చికెన్ మన దగ్గరే చేస్తాం. కాకపోతే చికెన్ ఎలా చేసేసినా టేస్ట్ మాత్రం అది చాలా వర్సటైల్ ఇంగ్రీడియంట్ అండి. పౌల్ట్రీలో ఫస్ట్ వచ్చేది చికెన్. అవును, ఇంకా చాలా రకాల పౌల్ట్రీస్ ఉన్నాయి యూజ్ చేయడానికి, కానీ మనం యూజ్ చేసేది మటుకు వర్సటైల్ గా ఉండే చికెన్. అవును, దేంతో కలిపినా చాలు, దాంతో మంచి టేస్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఫ్లేమ్ కొద్దిగా రిడ్యూస్ చేసుకొని పసుపు వేసుకుందామండి. లైట్ గా పసుపు, తర్వాత కొద్దిగా సాల్ట్. మ్యారినేషన్ ఆల్రెడీ కొంచెం వేసాం కాబట్టి చూసి వేసుకుందాము. ఆ తర్వాత కాస్త కారం. ఓకే, పచ్చిమిర్చి బాగానే వేశారు, కారం కూడాను బాగానే వేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం ఫ్లేమ్ ముందుగానే రిడ్యూస్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్లేమ్ ఇప్పుడు ఇంక్రీజ్ చేసి మనం ఏదైతే మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉందో ఆ చికెన్ ని మనం యాడ్ చేద్దాం. ఓకే, చికెన్ యాడ్ చేసినప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్ ఉండాలండి, లో ఫ్లేమ్ మీద చేయడానికి కుదరదు. ఓకే, చికెన్ కుకింగ్ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో సో హై ఫ్లేమ్ మీద వేసి ఒకసారి మనం గట్టిగా కలిపేసుకుందాం. సో మీరు వేసిన వెంటనే చూడొచ్చు చికెన్ కన్సిస్టెన్సీ చేంజ్ అవుతుంది. ఓకే, కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకే, పింక్ నుంచి ఆఫ్ వైట్ అవుతుంది. వైట్ నుంచి అంటే ఈ కారము పసుపు వల్ల మనకి తేడా తెలియకపోతుండొచ్చు. సో ఇదేమవుతుందంటే ఇది ఒక టెక్నికాలిటీ ఉంది ఇందులో. అవుటర్ సైడ్స్ వచ్చేసి కుక్ అయిపోతుంది అనమాట. సో లోపల జ్యూసెస్ ఏవైతే ఉంటాయో చికెన్వి అవి ట్రాప్ అయిపోతాయి. సో చికెన్ టెండర్గా ఉంటుంది అనమాట. అదే మనం స్లో ఫ్లేమ్ మీద స్టార్ట్ చేస్తే మటుకు జ్యూసెస్ అంతా ఎగ్వాపరేట్ అయిపోయి చికెన్ రబ్బర్ లాగా అయిపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్. చూడండి కలర్ చేంజ్ అయింది చూసారా. సో ఈ అన్ని సైడ్స్ ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. ఓకే, అలాగని చెప్పి విపరీతంగా కలిపేస్తే చికెన్ మొత్తం ఫైబర్స్ బ్రేక్ అయిపోతాయి అనమాట, దారాలుగా వచ్చేస్తాయి. సో అలా రాకుండా సో చికెన్ ఈ విధంగా ఇక్కడ దాకా కుక్ చేసుకున్నామండి. ఇది ఎప్పుడైతే ఇట్లా ఫుల్ ఫ్లెడ్జ్గా మనం అవుటర్ సైడ్ చికెన్ కుక్ అయిందో ఫ్లేమ్ అలానే హై ఫ్లేమ్ పెట్టుకుంటూ మనం రెడీ చేసుకున్న టమాటో ప్యూరీ ఏదైతే ఉందో అది పైనుంచి వేసేసుకుందాం. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇది మొత్తం చికెన్తో సహా ఉడికిపోయేంత వరకు కాసేపు స్లో ఫ్లేమ్ మీద. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్లేమ్ని తగ్గించేద్దాం. ఓకే, ఫ్లేమ్ తగ్గించేసి ఒక్కసారి ఈ టమాటోతో పాటు చికెన్ పీసెస్ అన్నీ మిక్స్ అయిపోయేటట్టు. ఇందులో మనం ఇంకా వాటర్ ఏం యాడ్ చేయలేదండి, మోస్ట్లీ యాడ్ చేయాల్సిన అవసరం కూడా పడకపోవచ్చు. సో ఫ్లేమ్ రెడ్యూస్ చేసేసాము. ఓకే, ఇందులో ఇప్పుడు చికెన్ మనం మంచిగా స్లో ఫ్లేమ్ మీద ఉడికించాలి. ఓకే, ఉడికేందుకు టైం పడుతుంది కదా, ఉడికేందుకు ఒక 10 మినిట్స్ అండి, చాలా ఎక్కువ టైం పట్టదు. ఓకే, ఒక 10 మినిట్స్ లో ఉడకడం అయిపోతుంది. ఓకే, వెయిట్ చేసాం కదండి, ఒకసారి చూద్దామా. వెయిట్ చేసామండి. సో చికెన్ ముందుగా ఫ్రై చేసుకున్నాము, సాటే చేసుకొని దాంట్లో మనం టమాటో ప్యూరీ ఏదైతే రెడీ చేసుకున్నామో గరం మసాలాతో రెడీ చేసిన తర్వాత సో ప్రాపర్ గా కుక్ అయిపోయినట్లే. కుక్ అయిపోయిందండి, చికెన్ ఉడికిపోయింది. మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుందండి టమోటా వల్ల, టమాటోస్ వల్ల, కారం వల్ల, దిగి మిర్చి వల్ల ప్లస్. ఓకే, సో ఫ్లేమ్ తగ్గించుకుందామండి. ఫ్లేమ్ తగ్గించుకొని నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే జీడిపప్పు ఇంకా గుమ్మడికాయ విత్తనాలతో ముందు నానబెట్టి తర్వాత ఉడకబెట్టి పేస్ట్ రెడీ చేసుకుందాం. ఇది పేస్ట్ వేసుకుందామండి. సో దిస్ యాడ్స్ రిచ్నెస్ టు ది గ్రేవీ అన్నమాట. ఎన్ని స్పూన్స్ వేస్తున్నారు? ఒక 3 టేబుల్ స్పూన్స్ అండి. ఓకే, ఈ రెసిపీకి ఒక 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. వేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం.
ఓకే, ఇది ఫైనల్ స్టేజ్లోనే వెయ్యాలా? ఫైనల్ దీన్ని వేసినాక ఉడికించే పని చేయకూడదు. ఆల్రెడీ ఉడకబెట్టే అవును. సో ఆ పచ్చి ఫ్లేవర్ అనేది అయితే రావడం చాలా తక్కువ రాదు. బాగుంది, క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది. ఓకే ఓకే, నౌ లాస్ట్ బటర్ మెయిన్, మన మెయిన్ థింగ్ వచ్చేసి బటర్. మర్చిపోయారు. ముందుగా నేను ఏం చేస్తానంటే మన ఫినిషింగ్ టచ్ వచ్చేసి బటర్ కొద్దిగా ఇందులో వేద్దాము. దాంతో పాటు మనం బటర్ ని ఒకసారి బటర్ లో కొద్దిగా కసూరి మేతి ఫ్రై చేసి ఇందులో వేసుకుందాం. అంతో వి విల్ క్లోజ్. ఓకే ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ చిన్న బర్నర్ మీద కొంత స్లో ఫ్లేమ్ మీద దీన్ని మనం కుక్ చేస్తూ ఉంచుదామండి. ఈలోపు మనం కొద్దిగా కసూరి మేతిని ఇందులో మనం ఫ్రై చేసుకొని డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చండి, కానీ బటర్లో చేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది. సో కొద్దిగా బటర్ని మనం కసూరి మేతి కోసం ఉంచుకుందాం, ఫ్రై చేద్దాం. ఓకే, ఇంకొద్దిగా బటర్ మనం గ్రేవీలో ఫైనల్గా గ్రేవీలో వేసేస్తాం. సో బటర్ వేడెక్కిందండి. బటర్ మనం ఎక్కువ హీట్ చేయకూడదు, లేకపోతే మాడిపోతుంది. ఓకే, ఇందులో మనం కొద్దిగా కసూరి మేతి వేసుకుందాం. ఓకే, కసూరి మేతి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కసూరి మేతి అంటే నేను 1 టీ స్పూన్ తీసుకున్నానంటే, ఎక్కువ కసూరి మేతి తీసుకున్నామంటే అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చేదు ఎక్కువ అవుతుంది అనమాట. నేరుగా వేసినా కూడా చేదు అవుతుంది. సో కాబట్టి కసూరి మేతిని మనం మంచిగా ఫ్రై చేసుకుంటే, ఇలా బటర్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇదేదైతే గ్రేవీ మనం ఇక్కడ సన్న ఫ్లేమ్ మీద పెట్టుకున్నామో ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఫ్లేమ్ క్లోజ్ చేసేసి ఈ కసూరి మేతిని మనం ఇందులో వేసుకుందాం. ఈ బటర్లో ఫ్రై చేసుకున్న కసూరి మేతిని మనం ఇందులో వేసేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి తర్వాత దీన్ని లైట్గా ఒకసారి కలిపేసుకుందాం. సో కసూరి మేతి బటర్ వేసేసామండి. సో లాస్ట్ వచ్చేసి ఒక ఫైనల్ ఫినిషింగ్ టచ్, కొద్దిగా క్రీమ్ వేద్దాం. ఓకే, అన్ని రిచ్ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నారు. బటర్ చికెన్ అంటేనే రిచ్ ఇంగ్రీడియంట్స్ అండి. అవును. సో ఫైనల్ గా క్రీమ్ వేసిన తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే ఓకే, క్రీమ్ వేసిన తర్వాత మనం ఫ్లేమ్ క్లోజ్ చేసేసాము. సో కలర్ఫుల్ రిచ్ ఇంగ్రీడియంట్స్ తో కూడుకున్న బటర్ చికెన్ రెడీ అయిపోయింది. సో టమాటాస్ అన్ని మంచిగా ఉడికిపోయాయి, చికెన్ కూడా ప్రాపర్ గా కుక్ అయిపోయింది. ఓకే, సో లాస్ట్ కి వచ్చేసి మన మిగిలిన బటర్ ఏదైతే ఉందో ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాము. ఈ మిగిలిన బటర్ ని కొద్దిగా పైనుంచి వేసేసి ఇవి క్లోజ్ ది లిడ్, ఇంకా డైరెక్ట్ గా సర్వింగ్ కి వెళ్ళిపోదాం. ఓకే, మనం సిద్ధం చేసుకున్న వేడి బటర్ చికెన్ విత్ lots and lots of rich ingredients and butter రెడీ అయిపోయిందండి. దీనికి కాంబినేషన్ రైస్ బాగుంటుంది, రోటీ బాగుంటుంది, బ్రౌన్ రైస్ బాగుంటుంది. ఓకే, ఇంకా ఏమంటారు మన రోటీస్ అన్ని నాన్స్ బాగుంటాయి, చపాతీ, ఫుల్కా, పరాఠాస్. ఓకే, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఫైనల్గా మనం ఒక్కసారి ఇంకొద్దిగా బటర్ని పైనుంచి వేసి, లిటిల్ బటర్ పైనుంచి వేసి, దెన్ ఇందులోకి మనం రెడీగా ఉంచుకున్న క్రీమ్ డ్రాప్స్ కొన్ని వేడిగా రిచ్ గ్రేవీతో రెడీ అయిన బటర్ చికెన్ టేస్ట్ చేసి చెప్పేసి. వావ్, సో చూస్తున్నారు కదా, వేడిగా రెడీ అయిన బటర్ చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా టేస్ట్ ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా. వేడిగా ఉంది బటర్ చికెన్ విత్ గ్రేవీ. వావ్, సింప్లీ సూపర్. ఇంకా దీని గురించి స్పెషల్గా చెప్పే పనే లేదు, ఎందుకంటే మనం వేసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా రిచ్, హై ప్రోటీన్ ఉన్నదాన్నే వేసుకున్నాము. క్రీము, బటరు, అలానే కాజు పేస్ట్, టొమాటో పేస్ట్, అన్ని మసాలాస్ అన్నీ ప్రాపర్గా యాడ్ అయ్యి చికెన్కి అయితే సూపర్ టేస్ట్ అయితే ఇచ్చిందండి. మిస్ కాకుండా టైం అంటే ఒక్కసారి మీరు ఈ విధంగా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. వావ్,
సూపర్ అండి, చాలా 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 బాగుంది. మనం వేసుకునే రిచ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ అదనపు టేస్ట్ని యాడ్ చేసాయని చెప్పొచ్చు. మెయిన్గా టమోటో ప్యూరీ దగ్గర నుంచి, ఈ కాజు పేస్ట్ దగ్గర నుంచి, దాంతోపాటు బటర్ హైలైట్, ఇంకా చెప్పాలంటే క్రీమ్ కూడా హైలైట్ అని చెప్పాలి. చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ యొక్క టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. మాకైతే ఇంత మంచి టేస్టీ అండ్ వెరైటీ రెసిపీని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.